నమస్తే అన్న అందరికీ నమస్కారం. విదేశాల నుంచి కువైట్ కు వస్తూ ఉన్న కువైటీ ప్రజలకు కొత్త రూల్ నైతే కువైట్ ప్రభుత్వం తీసుకుని వచ్చినట్టు స్థానిక మీడియా పేర్కొంది. వివరాల్లోకి వెళితే విదేశాలలో జన్మించిన పిల్లలు ఎవరైతే ఉన్నారో కువైటీ పిల్లలు ఎవరైతే ఉన్నారో కువైట్ కు తిరిగి వచ్చిన తర్వాత వారి యొక్క పిల్లలకు సంబంధించిన DNA ప్రొఫైల్ నిర్వహించాలని చెప్పేసి స్థానిక మీడియా పేర్కొంది. అలాగే అధికారిక గెజిట్ లో కువైట్ ఆదివారం ప్రచురించిన కొత్త మంత్రివర్గ నిర్ణయం ప్రకారం తల్లిదండ్రులు వారి యొక్క వారసత్వ ప్రొఫైల్లో తమ యొక్క పిల్లలను చేర్చుకోవడానికి ఈ యొక్క నిర్ణయం అవసరమని చెప్పేసి, అలాగే దౌత్యవేత్తలు విదేశాల్లో చదువుకోవడానికి లేదా చికిత్స కోసం పంపిన వ్యక్తులు మరియు విదేశాల్లోని ప్రభుత్వ ఉద్యోగులతో సహా కొన్ని వర్గాలకు ఈ యొక్క ప్రక్రియ నుంచి మినహాయింపు ఉందని చెప్పి, అయితే ఈ యొక్క నిర్ణయం ప్రకారం ఏదైనా మినహాయింపు కోసం అధికారులను అభ్యర్థించవచ్చని చెప్పేసి అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం కువైట్ లో మనం చూసుకుంటే పౌరసత్వానికి సంబంధించిన ఫోర్జరీలు జరుగుతూ ఉన్న నేపథ్యంలో కువైట్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. చాలా మంది విదేశాల నుంచి విదేశాలలో పిల్లలు పుట్టారని చెప్పేసి వాళ్ళ యొక్క పిల్లలను తమ యొక్క పిల్లలుగా తీసుకుని కువైట్ కు వచ్చిన తర్వాత కువైట్ పౌరసత్వం పొంది కువైట్ ప్రభుత్వం కువైట్ ప్రజలకు ఇస్తూ ఉన్న అన్ని సౌకర్యాలను విదేశీయులు పొందుతూ ఉన్నారని చెప్పి ఇటీవల చాలా కేసులు బయటపడ్డాయి. దీంతో కువైట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తూ ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.